ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. 8 years అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఏమైపోయారు సార్ మీరు? ఒక 1 year అని అనుకుంటాను. ఒక జితేందర్ రెడ్డికి ఒక బ్రహ్మదేవుడి పేరు విరించి అని అంటే అని విన్నాను. అవునా కాదా మీరే చెప్పాలి. మీకు ఒక లవ్ స్టోరీ ఉందా సార్? చెప్పేంత లవ్ స్టోరీ కాదు, ఎందుకంటే అది వన్ సైడ్ లవ్ స్టోరీ అంతే. అంతకన్నా ఏం కావాలి సార్ ఇన్ఫర్మేషన్? ముంతాజ్కి తెలియని షాజహాన్లు ఎందరో. జితేంద్ర రెడ్డి అనే సినిమా ఎందుకు తీశారు చెప్పండి? నక్సల్స్ని మర్డర్ చేసే సీన్స్లో కానీ, లేకపోతే వామపక్షాల గ్రోత్ని అడ్డుకోవడం విషయంలో కానీ, ఈ సీన్స్ మీరు షూట్ చేసేటప్పుడు ప్రాబబుల్లీ ఆ బ్యాలెన్స్ యాంగిల్ మీరు ఆలోచించలేదో పక్కన పెడితే సినిమా చాలా వన్ సైడెడ్గా వెళ్ళింది అన్న ఒక టాక్ ఉంది. వ్యక్తులు మంచి చెడు ఉండొచ్చు, కానీ వ్యవస్థ ప్రిన్సిపల్సే మన వ్యతిరేకంగా ఎవరిని వస్తే వాళ్ళు చంపేయాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? చాలా మంది ఎలా భయపెట్టారు చెప్పండి సార్? చేయొద్దు, మీరు నక్సలైట్ల ఏరియాలో. ఈ సినిమా చూసిన తర్వాత పాలిటీషియన్ జీవన్ రెడ్డి గారిని కంప్లీట్గా ఒక నెగటివ్ షేడ్లో చూపించారు మీరు. అక్కడి నుంచి మీకేం థ్రెట్ రాలేదా? బీజేపీ ఇంతలాగా ప్రమోట్ చేసిన ఫిలిం వేరేదేమి నాకైతే చూసినట్టు గుర్తు రావట్లేదు. బట్ అంత పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇంటూ ద ఫిలిం ఇండస్ట్రీ అయితే అది బ్రేక్ త్రూ మీ సినిమా ద్వారానే జరిగింది అని నేను ఫీల్ అవుతున్నాను. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? జగిత్యాల వెళ్ళి వాళ్ళ తెలిసిన వాళ్ళందరినీ అంతా విన్న తర్వాత అప్పుడు నేను చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసి ఒక హెల్పింగ్ హ్యాండ్ వేసి దాన్ని లిఫ్ట్ ఇవ్వడం అవసరమా? ఆర్ వాట్ ఈస్ యువర్ స్పెసిఫిక్ స్టాండ్ ఇన్ దిస్ మ్యాటర్ సార్? బేసిక్గా జనరల్గా ఏంటంటే హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఉయ్యాల జంపాల ఓ ఫీల్ గుడ్ మూవీ, మజ్ను ఇంకా వేరే లెవెల్ ఫీల్ గుడ్ మూవీ. సో ఇదే పరంపర కొనసాగుతుంది అని అనుకుంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో, ఒక సివిక్ సెన్స్తో, లీడర్ అనేవాడు ఇలా ఉండాలి అనే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా జితేందర్ రెడ్డి. ఈ సినిమా డైరెక్టర్ విరించి వర్మ గారు ఉన్నారు నాతో. హలో విరించి గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్, శుభ్రంగా ఉన్నాను. వెరీ నైస్ సార్. విరించి వర్మ గారు అని నేను విరించి అన్న పేరు అన్న వెంటనే విరించి హాస్పిటల్కి మీకు ఏమైనా కనెక్షన్ ఉందా అని ఫస్ట్ క్వశ్చన్ అనిపిస్తుంది సార్. ఇస్ దట్ సో? అసలు సంబంధం లేదు, నా పేరు ఎప్పటి నుంచో ఉంది, విరించి కొత్తగా వచ్చింది హాస్పిటల్. అవునా? బ్రహ్మదేవుడి పేరు విరించి అని అంటే అని విన్నాను. అవునా కాదా మీరే చెప్పాలి. విరించి అంటే బ్రహ్మే కదా. సో మీకు కూడా అంత దాన్ని ఏమంటారు, అంత నాలెడ్జ్, అంత క్రియేటివిటీతో, అంత కాన్షియస్గా, అంత సెన్సిబుల్గా సినిమాలు తీస్తారు అనే పేరు కదా సార్. మేబీ వాళ్ళ అభిమానం. మీకు కూడా తెలుసు సార్ ఇది, కానీ మీరు చెప్పట్లేదా అంతే. అంటే అదే ఉందండి, ఒకసారి ఒకసారి మంచి ఐడియాస్ వస్తే ఒకసారి రావు. సో యాజ్ అ పర్సన్, బిఫోర్ ఈ జితేంద్ర రెడ్డి అనే సినిమా గురించి మాట్లాడకుండా విరించి యాజ్ అ పర్సన్ గురించి మాట్లాడాలని అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే అదే తెలుసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది. బికాజ్ మీరు తీసిన ఇదివరకు సినిమాలు ఆ సెన్సిబుల్ ఫీల్తో చూస్తే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ విరించి సార్? ఏం చెప్తారు మీరు? యూఆర్ వెరీ సెన్సిబుల్, వెరీ సాఫ్ట్, వెరీ ఇట్లా కోపం ఇట్లా వస్తుంది అలా చెప్పాలి అని అంటే డిస్క్రైబ్ అబౌట్ యువర్ సెల్ఫ్ సార్. కోపం గురించి చెప్పాలంటే జనరల్ కోపం రాదు, మరీ కోపం వస్తే కనుక మాట్లాడటం మానేస్తాం. లేదు, ఎక్కడైనా కోపం ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు మాత్రం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే కోప్పడి కాదు, ఇక్కడ కోపపడటం అవసరం అన్న చోట తప్పదు కదా, అక్కడ షూట్లో కానీ లేకపోతే బయట కానీ. జనరల్గా లోపల నుంచి కోపం రాదు, వస్తే బయట నుంచి వస్తుంది. అలా కూడా ఉంటాయా సార్? లోపల నుంచి రావడాలు, కోపం బయట నుంచి రావడాలు కూడా ఉంటాయండి. కోపం ఇప్పుడు ఎవరైనా పని జరగట్లేదు అనుకోండి, పని జరగాలంటే కొద్దిగా అథారిటేటివ్గా ఉండాలన్నప్పుడు తప్పదు. అది కూడా లోపల నుంచి ఒకళ్ళని హేట్ చేయటం అలా ఉండదు కదా, కొద్దిగా ఏమన్నా గట్టిగా చెప్పాలన్నప్పుడు చెప్పడం అంతే, అంతవరకు తప్ప పర్సనల్గా ఒకళ్ళపైన హేట్రేడ్ అనేది చాలా తక్కువ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయటం అంతే. సో బేసికల్గానే మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్ అని అనుకోవాలి. యువర్ నేచర్ వైజ్ వెరీ సాఫ్ట్.
వెరీ సెన్సిబుల్ అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. సార్ మీకు ఒక లవ్ స్టోరీ ఉందా సార్? లవ్ స్టోరీ చెప్పేంత లవ్ స్టోరీ కాదు, ఎందుకంటే అది వన్ సైడ్ లవ్ స్టోరీ అంతే. అంతకన్నా ఏం కావాలి సార్, ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ లవ్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. బికాజ్ నేను ఫస్టే చెప్పాను కదా సార్, డిస్క్లైమర్, మీ గురించి తెలుసుకొని అప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానో మీకే అర్థమవుతుంది. మీ గురించి చెప్పండి సార్, ఆ వన్ సైడ్ లవ్ స్టోరీ గురించి చెప్పండి. చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు, మాకు చెప్పండి సార్, మేము వింటాం, పలానా వాళ్ళకి చెప్తారేమో అని. పేర్లు తీసుకురాకుండా అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ చెప్పండి. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, మీ థాట్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను నేను. ఎక్స్ప్రెస్ చేయలేదు, జస్ట్ ఏంటంటే నేను చదివినంత విలేజ్లో దుంపగడప ఇంటర్ కాలేజ్లో. సో జస్ట్ అలా చూడటం, అప్రిషియేట్ చేయటం తప్ప ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు, చెప్పాలని కూడా అనుకోలేదు అంతే. ఎందుకు? ఎందుకంటే అది ఆ కైండ్ ఆఫ్ లవే నాకు ఇష్టం అన్నమాట. ఓ, వన్ సైడ్ లవ్ ఇష్టమా మీకు? ఇదేం సార్ కొత్తగా ఉంది నాకు అసలు. అప్పుడు ఏదో కవిత రాసా, ఇప్పుడు షాజహాన్కి ఎవరు? ముంతాజ్. సో ఏంటంటే ముంతాజ్కి తెలియని షాజహాన్లు ఎందరో, ముంతాజ్కి తెలియని షాజహాన్లు ఎందరో అన్నట్టు ఏదో రాసామాట. చెప్పండి సార్, చాలా బాగుంది, చెప్పండి. ఇంకంతే, అందుకని ఆ ఒక్క లైన్. సో ఆవిడ ముంతాజ్, మీలాంటి షాజహాన్లు ఎంతమందో. అంటే ఎవరి ముంతాజ్కి చాలా మంది షాజహాన్స్ ఉంటారు, ఉన్నారని ఆమెకు కూడా తెలియకపోవచ్చు. సో ఎట్లా, మీ క్లాస్మేటా? అంతే, క్లాస్మేట్. ఇప్పటికైనా తెలుసా సార్? ఇప్పటికీ తెలీదా? తెలీదు. సో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, చాలా సెన్సిబుల్గా, చాలా సెన్సిటివ్గా మీ సినిమాల్ని చూస్తే ఒక డైరెక్టర్ పర్సానిఫికేషన్ ఇలా ఉంటుంది అని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అలాంటిది మీరు ఇవాళ జితేందర్ రెడ్డి సినిమా తీయడానికి అన్లెస్ అండ్ అంటిల్ ఒక స్ట్రాంగ్ రీజన్ లేకపోతే, ఒక స్ట్రాంగ్ కాజ్ కోసం మీరు నిలబడరేమో అని అనిపించింది. సో ఇఫ్ దట్ ఈస్ విరించి గారు, జితేంద్ర రెడ్డి అనే సినిమా ఎందుకు తీశారు చెప్పండి? నేను బిలీవ్ చేయకపోతే, 100%గా జెన్యున్గా నాలోంచి ఎమోషన్ రాకపోతే అది అంత జెన్యున్గా రాదు, ఏదో కావాలని చేసినట్టు ఉంటుంది కదా. సో నేను గ్యారంటీ బిలీవ్ చేసి 100% ఫీల్ అయ్యే చేసా. కాకపోతే ఆ స్టోరీ నాది కాకపోయినా కూడా, అది బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అయినా కూడా అంత మంచి క్యారెక్టర్, అది నన్ను అంత ఇన్స్పైర్ చేయగలిగింది అది. సో దానివల్ల ఇప్పుడు ఈవెన్ లవ్ స్టోరీ అయినా కూడా అదొక ఎమోషన్, అదొక ప్లెజెంట్ ఎమోషన్. మజ్ను అయినా ఉయ్యాల జంప్ అయినా ఒక ప్లెజెంట్ ఎమోషన్. ఇదేంటంటే ఇది ప్లెజెంట్ కాదు, ఒక వైబ్రెంట్ ఎమోషన్. ఇది చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్ ఎమోషన్. అంటే ఒక మనిషి చంపైనా చంపేయాలి, లేకపోతే చచ్చిపోయినా చచ్చిపోవాలి దేశం కోసం అన్న దగ్గర అంతకన్నా గ్రేట్ ఎమోషన్ ఇంకోటి లేదు. సో ఒక చిన్న ఎమోషన్ డీల్ చేశాను, ఇప్పుడు పెద్ద ఎమోషన్ డీల్ చేయాలి. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అని చూసుకున్నాను తప్ప, ఇది వేరే కైండ్ ఆఫ్ స్టోరీ కదా అన్న దగ్గర నేను ఇంకొద్దిగా హ్యాపీ అయ్యా, అంటే ఇంకొద్దిగా ఎగ్జైట్ అయ్యా. ఇంకా ఎప్పుడు చేయని సీన్స్ చేయొచ్చు, ఎప్పుడు డీల్ చేయని క్యారెక్టర్స్ని డీల్ చేయొచ్చు. సో అది కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. అంటే మనం కూడా కెరియర్లో ఎనీ డైరెక్టర్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలని ఉంటుంది. నాకు కూడా యాక్షన్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి నేను రాసుకున్న దాంట్లో. తర్వాత హారర్ నాకు చాలా ఇష్టమైన జానర్. హారర్లో చిన్న ఫ్యాంటసీ, అలాగే మిస్టిసిజం, అంటే ఇండియన్ మైథాలజీ రిలేటెడ్ స్టోరీస్, ఇంకా అన్ని రకాలు ఇష్టం అటు నాకు కూడా. సో అలా ఇదొక జానర్ డిఫరెంట్గా నేను రాయకుండానే నా దగ్గరకు మంచి క్యారెక్టర్, మంచి స్టోరీ వచ్చినాయి. సో వదలకూడదు అనిపించింది చేసామట అది. సో ఈ కథ విన్నప్పుడు, మీ దాకా స్టోరీ వచ్చినప్పుడు మీరు కొన్ని విషయాలు చేయగలరా అన్న డౌట్స్ మీకేమన్నా వచ్చాయా? అంటే మీరు నాకు ఛాలెంజెస్ అన్న దాంట్లో వెదర్ ఇది నేను పర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలనా అన్న సందర్భాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే ఛాలెంజ్, ఇప్పుడు సినిమా చేయాలి, సినిమా అంటే జనాలకు నచ్చాలంటే వాళ్ళకి ఐడియాలజీస్ లేకపోతే వాళ్ళ ఫిలాసఫీలు అవన్నీ అవసరం లేదు. వాళ్ళకి జితేందర్ రెడ్డి జీవితంలో ఏం జరిగింది కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎంగేజ్ చేస్తుందా లేదా ఆడియన్స్ని అనేది, అంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా, ఎమోషనల్గా మేము ఇన్వాల్వ్ అవుతున్నామా లేదా అనేది వాళ్ళకి కావాల్సింది. సో ఆ ఇన్వాల్వ్మెంట్ క్రియేట్ చేయాలి. సేమ్ టైం జితేందర్ రెడ్డి గారి స్టోరీ చెప్పాలి. సో జితేందర్ రెడ్డికి న్యాయం చేస్తూ ఆడియన్స్ కూడా న్యాయం చేయాలి. అది ఛాలెంజ్ అన్నమాట. అంటే స్క్రిప్టింగ్లో ఛాలెంజ్. అంటే అటు మరీ ఓవర్గా వెళ్ళిపోయి ఫిలాసఫీలు చెప్తే జనాలు పారిపోతారు. పాము చావాలి, కర్ర విరక్కూడదు, అంతే లాగా డీల్ చేయాలి. అంతే, సింపుల్. ఎలా అనిపిస్తుంది సార్, సక్సెస్ఫుల్గా ఆ లైన్ టచ్ చేశారన్న సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? గ్యారంటీ అండి. అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ రేటింగ్స్ కానీ అన్నీ చాలా బాగా వచ్చినాయి, రివ్యూస్ కానీ.
కానీ పెద్దగా జనాలు థియేటర్కి ముందే ఫిక్స్ అయి ఉంటారు నాలాగా. నేను కూడా వెళ్ళను అలాంటి సినిమాలకి. నేను అందుకే కాన్షియస్గా నేను కూడా అలాంటి సినిమాలు చూడను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను అసలు చూసేవాడిని కాదు అలాంటి సినిమాలు. కానీ నేను వన్స్ చూడటం మొదలుపెట్టాక ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. సో నేను కూడా నాలాంటి ఆడియన్స్ కూడా రావాలి థియేటర్ కంటే, వాళ్ళని ఎమోషనల్గా లోపలికి పుల్ చేయాలి. సో దానికోసం ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత బాగా స్క్రిప్ట్ రాయాలనే దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాము. సో ఇప్పుడు నేను చేశాను కాబట్టి అందరూ వచ్చేయాలని కాదు, ఎవరికి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి కదా. చాలామందికి లవ్ స్టోరీ సిస్టమ్, కమర్షియల్ పెద్ద హీరో అంటే చూస్తారు తప్ప దేని పడితే దానికి వెళ్ళరు. సో చాలా బాగుందంటే వెళ్తారు. సో ఇది కూడా మంచి టాక్ ఉంది, మెల్లగా వెళ్తారేమో చూద్దాం ఈ వీక్. మే ఆల్ దట్ కాన్ఫిడెన్స్ టర్న్ అవుట్ ఇంటూ యువర్ పవర్ అని అనుకోవాలి సార్, డెఫినెట్లీ. అయితే ఈ సినిమాలో మీరు ఆ లైన్, ఆ బ్యాలెన్స్ చాలా బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆడియన్స్ నుంచి వచ్చిన ఒక ఫీడ్బ్యాక్ చెప్తున్నా మీకు. ఎస్పెషల్లీ నక్సల్స్ని మర్డర్ చేసే సీన్స్లో కానీ, లేకపోతే వామపక్షాల గ్రోత్ని అడ్డుకోవడం విషయంలో కానీ, ఈ సీన్స్ మీరు షూట్ చేసేటప్పుడు ప్రాబబుల్లీ ఆ బ్యాలెన్స్ యాంగిల్ మీరు ఆలోచించలేదో పక్కన పెడితే సినిమా చాలా వన్ సైడెడ్గా వెళ్ళింది అన్న ఒక టాక్ ఉంది. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఏం చెప్తారు? నేను ఇప్పటివరకు చెప్పింది కామన్ ఆడియన్స్ గురించి. కామన్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళకి ఏ ఐడియాలజీ వైపు ఇంక్లినేషన్ ఉండదు, వాళ్ళకి యాజ్ ఏ మూవీ చూస్తుంటారు. కానీ ఆల్రెడీ ఎవరైతే కొద్దిగా లెఫ్ట్ సైడ్ లీనియన్స్ ఉందో వాళ్ళకి ఏంటంటే ఇది ఏంటి ఇలా చెప్తున్నారు అనేది ఉంటుంది. అంతెందుకు, మనకి ఇప్పటివరకు చాలా వైపు నక్సలైట్స్ని హీరోస్గా పెట్టి చూసిన సినిమాలు చాలా చూసాము. సో ఇప్పుడు నక్సలిజం కరెక్టా రాంగా అనే ఆ డిస్కషన్లోకి వెళ్ళామనుకోండి, నేను అన్నీ స్టడీ చేసిన తర్వాత నేను తీసుకోవటం జరిగిందన్నమాట. ఎందుకంటే నక్సలిజం అనేది స్టార్ట్ అయినప్పుడు, అంటే ఒక వ్యవస్థ ఎప్పుడైనా సొసైటీలో పుట్టింది అంటే కనుక దానికి రీజన్ ఉండాలి, పర్పస్ ఉండాలి. పర్పస్ లేకపోతే ఎవరు ఎంటర్టైన్ చేయరు దాన్ని. సో ఆ టైంలో ఏంటంటే గవర్నెన్స్ కరెక్ట్గా ఉండేది కాదు. సో రిమోట్ విలేజెస్లో అయితే అసలు చాలా దారుణంగా ఉండేది. అట్రాసిటీస్, పేదల పట్ల దొరల ఆధిపత్యాలు, వెట్టి చాకరీలు అన్నీ జరిగినాయి తెలంగాణలో. అప్పుడు అంటే ఇలాంటి అట్మాస్ఫియరే అన్ని చోట్ల ఉండేది ఆల్మోస్ట్ ఇండియాలో, వేరే స్టేట్స్లో కూడా, బెంగాల్లో కానీ. సో అక్కడ నక్సలిజం పుట్టి మెల్లగా ఇటువైపు కూడా వచ్చింది. కాకపోతే స్టార్ట్ అయింది చాలా జెన్యున్గా స్టార్ట్ అయినా కూడా దాన్ని హైజాక్ చేస్తారన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది మంచి పాలన ఇవ్వడానికి. గవర్నమెంట్లో అందరూ మంచివాళ్ళు ఉంటారా? అందరూ స్కామ్లు చేస్తారు కదా, ప్రతి ఒక్కడు స్కామ్ చేస్తాడు కదా. పోలీసులు అందరూ మంచివాళ్ళు ఉంటారా? వచ్చింది మంచి చేయడానికి, ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. అలా మనుషుల్లో మంచి చెడు ఉంటుంది. కాకపోతే ఈ వ్యవస్థ ప్రిన్సిపల్స్ ఏంటంటే, మన ఐడియాలజీని ఎవరన్నా రాంగ్, కాదు, తప్పు అని అంటే కనుక వాళ్ళని చంపేయటం వాళ్ళ ప్రిన్సిపల్స్ అయిపోయింది. రైట్. ఇప్పుడు వ్యక్తులు మంచి చెడు ఉండొచ్చు, కానీ వ్యవస్థ ప్రిన్సిపల్సే మన వ్యతిరేకంగా ఎవరిని వస్తే వాళ్ళు చంపేయాలి అని వ్యవస్థ ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే, అందులోకి ఆ వ్యవస్థలోకి మంచి వాళ్ళు వచ్చినా చెడ్డవాళ్ళు వచ్చినా ఏదొచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అవతల వ్యక్తులను చంపేయటం. ఇప్పుడు ఇది లెఫ్ట్ అనుకోండి, రైట్ వాళ్ళది ఏంటంటే వీళ్ళకి చంపటం కాదు, మనం డిస్కస్ చేద్దాం, లేకపోతే మన ఐడియాలజీ అది కరెక్ట్ కాదని డిబేట్ చేద్దాం. డిబేట్కి రెడీ లేకుండా లేదు మాట్లాడదామని వచ్చిన వాళ్ళని చంపేయటం అనేది ఎంతవరకు కరెక్టు? అది యాక్సెప్ట్ చేయలేం కదా. అది అప్పుడైనా ఇప్పుడైనా అది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేం. నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ మనం ఎన్నాళ్ళు విన్నాం. నక్సలైట్స్ హీరోగా అని చెప్పినా కూడా మనం విన్నాం, చూస్తాం, సినిమాలు హిట్ చేసాం. సో ఆపోజిట్ ఒపీనియన్ వస్తే వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి ఆ మాత్రం అన్న సంస్కారం ఉంటే అవును కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం వినాలి కదా అని వాళ్ళు అనుకోవాలి. అది కూడా లేకుండా అటాక్ చేయడాలు లేకపోతే చంపేయడాలు అంటే అది ఇంకా సివిలైజ్డ్ వాళ్ళు ఉన్నారా లేదా? అంటే నాకు మీరు కంప్లీట్ గా కన్విన్స్ అయ్యి నక్సలిజం ని సపోర్ట్ చేయకూడదు, యూ హ్యావ్ టు ఆల్సో గివ్ అ ఛాన్స్ టు అదర్స్ అని అనిపించింది అని అనుకుంటున్నాను. బికాస్ యూఆర్ కన్విన్స్డ్ ఆన్ దట్ పాయింట్. ఈ సీన్స్ రాసేటప్పుడు సార్ స్పెషల్లీ మీకు ఏమైనా భయం వేసిందా, ఆర్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ సరే రాసేసాం? సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అంటే నాకు అలా ఏమి రాలేదండి. ఇప్పుడు నేను అంటున్నా కదా, అప్పుడు అలాంటి సొసైటీ. ఇప్పుడు ఏంటంటే మనందరం ఎవాల్వ్ అయ్యాం. కొన్ని ఐడియాస్ అనుకుని కన్క్లూడ్ అయిపోయి ఆ కన్క్లూజన్స్ ప్రకారం కొంతమందిని చంపేయటాలు లేకపోతే అటాక్ చేయడాలు కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ కోరుకునేదే కదా. నీ ఒక్కడనే కాదు, పేదవాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, నా ఇంట్లో పని చేసేవాళ్ళు హ్యాపీగా ఉండాలి, నాకు పని ఇచ్చిన వాడు హ్యాపీగా ఉండాలి. అదే అందరూ కోరుకునేది అదే. ఎక్కడన్నా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కనుక డిస్కస్ చేసుకోవాలి, లేకపోతే ఆర్గ్యూ చేసుకోవాలి, లేదంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి, కోర్ట్స్కి వెళ్ళాలి. అంతే తప్ప చంపేయడాలు అనేది ఈ సొసైటీలో సివిలైజ్ వరల్డ్లో చేయడానికి అంటే మన అట్లీస్ట్ రైట్స్ లేవు సార్. ఇన్ఫాక్ట్ రైట్స్ లేవు.
కానీ అట్లీస్ట్ అప్పటికిప్పటికి సొసైటీ చాలా మారింది. అదే ఫ్యూ డికేట్స్ బ్యాక్ వేరు, ఇప్పుడు వేరు కదా. సో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, సో ఇప్పుడు కూడా అలా చేయరు కదా అనేది నా నమ్మకం. సో మీకు రాసేటప్పుడు భయం ఏ లేదు, మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక? లేదండి. సో నో క్రిటిసిజం ఎవర్ ఫేస్డ్ సో ఫార్? చాలా మంది భయపెట్టారు, ఏదో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు నో సార్, అదే చెప్పాలి మీరు. భయపెట్టారు కానీ నేను అదే అంటున్నా, ఈ సొసైటీ మారింది. ఎందుకంటే ఎలా భయపెట్టారు చెప్పండి సార్. చేయొద్దు, మీరు నక్సలైట్ల ఏరియాలో తిరగొద్దు, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని కొంతమంది జర్నలిస్టులు చెప్పారు, కొంతమంది ఆర్టిస్టులు చెప్పారు. వాళ్ళు ఇదివరకు నక్సలైట్ క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు చెప్పారు. చూసారా, ఇవి కదా సార్ మాకు చెప్పాలి మీరు. సో నేను అనుకున్నది ఏంటంటే ఇదే చెప్తున్నా కదా. సో మీ వర్షన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఒక అతను నక్సలైట్ అనుకోండి, 20 years బ్యాక్. ఇప్పుడు వచ్చి చూస్తే నక్సలిజం లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి కదా. ఎందుకు అనవసరంగా అతను కొన్నాళ్ళన్నా వెళ్ళి అడవిలోకి వెళ్ళి తన వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకున్నాడు అని అతనికి అనిపిస్తుంది. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా, ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. నక్సల్స్లో ఎవరితో మాట్లాడారా మీరు? ఈ స్టోరీ డిస్కస్ చేశారా? నక్సల్స్తో మాట్లాడాల అంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే అంత మేము నక్సల్స్ అని బోర్డు పెట్టుకుని తిరగరు కాబట్టి. తిరగరు, బట్ మీ రీసెర్చ్లో అండర్ కరెంట్ ఆపరేషన్స్లో కూడా ఏమన్నా కలిసి మాట్లాడే ఆస్కారం దొరికిందా? అలా లేదండి. మీ రీసెర్చ్లో ఏమన్నా వాజ్ దట్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్? లేదు, నేను అలా ట్రై చేశాను కానీ ఎవరు దొరకలేదు. ఓకే ఓకే, సరే సార్. ఈ స్టోరీ జితేందర్ రెడ్డి స్టోరీ మీరు యాక్చువల్లీ పెద్ద పెద్ద హీరోస్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళతో కూడా చేద్దామని అనుకున్నారు అని ఒక టాక్. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఎవరెవరికి చెప్పారు ఈ స్టోరీ? పెద్ద పెద్ద హీరోస్ కాదు, కొద్దిగా చిన్న మార్కెట్ ఉన్న వాళ్ళతో చేద్దాం అనుకున్నమాట. ఎవరెవరితో అనుకున్నారు? పేర్లు వద్దులేండి మళ్ళీ అనవసరంగా, నేమ్స్ పక్కన పెడితే. కానీ వాళ్ళకి మార్కెట్లో కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఇది చేద్దాము అన్న దగ్గర ఏంటంటే ఇందులో అంత లిబర్టీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది ఆటోబయోగ్రఫీ కదా. సో వాళ్ళు చెప్పిన చేంజెస్ చేయటం, కమర్షియల్గా ఒక పాట పెట్టడం కావాలని అలా పెట్టాం, కమర్షియల్గా పెట్టాలని పెట్టాం కాబట్టి అంతవరకు ఓకే. కానీ వాళ్ళు అడిగినవన్నీ పెట్టలేము. సో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి, ఎందుకులే ముందే అర్థం అయ్యి సో కొత్త వాళ్ళతో వెళ్తే బెటర్ అని. సో బేసికల్గా ఈ షూట్ అప్పుడు అంతా ఈ సినిమా జర్నీ మొత్తం మీకు ఏదో ఒక రకంగా సినిమా కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గర ఆ స్ట్రెస్ అయితే తీసుకున్నారు అయితే? అంటే స్ట్రెస్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు ఉంటే మార్కెట్ ఉంటుంది, కానీ మార్కెట్ కోసం చూస్తే జితేందర్ రెడ్డి అనే క్యారెక్టర్ స్పాయిల్ అయిపోతుంది. సో మార్కెట్ ఉన్నా లేకపోయినా కూడా జెన్యున్గా అటెంప్ట్ చేయాలి కాబట్టి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు కాబట్టి డబ్బులు పెట్టడానికి, చిన్నవాళ్ళు అయినా కూడా బిజినెస్ అయినా లేకపోయినా బడ్జెట్ ఎక్కువైనా కూడా తను చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ తనకి రెస్పాన్సిబిలిటీ, తనకి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. మంచి సినిమా జితేందర్ రెడ్డి క్యారెక్టర్కి కరెక్ట్గా చెప్తూ సినిమా చేయాలి, అది ఫస్ట్ ప్రయారిటీ. దీన్ని ఎంతవరకు మార్కెట్లో మార్కెటింగ్ చేయగలం అనే దాంట్లో కాస్టింగ్ పెట్టుకోవటం అనేది నెక్స్ట్ అయ్యింది. సో అలా కొద్దిగా చిన్నవాళ్ళైనా కూడా వెళ్దామని చెప్పి అలా అనుకున్నమాట. ఎంత జితేందర్ రెడ్డి అనేది ఒక నిజం జీవితంలో జరిగిన ఒక క్యారెక్టర్ ఫేస్ చేసిన ఇన్సిడెంట్ కాబట్టి సార్ మీరు దాన్ని పోర్ట్రే చేశారు. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు చూసారా, ఆడియన్స్కి ఒక థిన్ బ్యాలెన్స్ లైన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము సో దట్ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత పాలిటీషియన్ జీవన్ రెడ్డి గారిని కంప్లీట్గా ఒక నెగిటివ్ షేడ్లో చూపించారు మీరు. అక్కడి నుంచి మీకేం థ్రెట్ రాలేదా? జీవన్ రెడ్డి అని పేరు ఎక్కడ చెప్పలేదా మేము? సార్ అందరికీ అర్థమైంది సార్, అందరికీ అన్నీ అర్థం అవుతున్నాయి. సో అందులో జమ్మిరెడ్డి క్యారెక్టర్. సో అదేంటంటే ఇప్పుడు అది హిస్టరీ, అది దాన్ని మనం మార్చలేము, అది జరిగింది. సో జరిగినట్టు చూపించారండి. అంటే ఆయన దగ్గర నుంచి కూడా మీకేం ఫోన్ కాల్స్ రాలేదా? రాలేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు తెలుసుకోవాలి ఉండాల్సింది కదా? జరగలేదు, నథింగ్. ఎస్పెషల్లీ ఈ సినిమా హీరో రాకేష్ గారిని, ఆయన అఫ్ కోర్స్ చాలా సినిమాలు చేశారు, బాహుబలిలో చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. వి అండర్స్టాండ్ ఆడిషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ షూట్ స్టార్ట్ చేసే ముందు దట్స్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్, అర్థమవుతుంది. కానీ ఆయన్ని కూడా బీభత్సంగా ఆడిట్ చేశారంట కదా సార్, ఆడిషన్కి చాలా కష్టపెట్టారంట, చాలా ఆయన నుంచి రాబట్టారంట. ఇవన్నీ మేము అంటా అని వింటున్నాం, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సో దట్ మీరు క్లారిటీ ఇస్తారని. పెద్ద అంటే తను పర్టికులర్గా టార్చర్ చేసిందేం లేదు, అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే టార్చర్. ఒకటంటే ఒక 2 pages డైలాగ్ ఉంటాయన్నమాట. 2 pages డైలాగ్ ఒక స్పీచ్ లాగా ఎమోషనల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టోటల్ క్రౌడ్ ఒక కాలేజ్ గ్యాదరింగ్లో ఒక చెప్పే డైలాగ్, మొనోలాగ్ డైలాగ్స్ ఉంటాయి కదా, అది మంచి ఎమోషనల్గా చెప్పాలి.
2 pages డైలాగు, మోనోలాగ్, సింగిల్ టేక్. మంచిది సార్. చెప్పాలి. అది ఎవరు చెప్పగలిగితే, అంటే నేను ఆ స్పీచ్ అంటే నాకు అతని కింద ఆయనే నా లీడర్ అని నేను యాక్సెప్ట్ చేసేయాలన్నమాట వెంటనే. ఆ రేంజ్ పవర్ ఎవరికి ఉంది. సో ఆ ఒక్క సీన్ చేస్తే మిగతా సీన్స్ హ్యాపీగా చేసేయగలడు అనేది నమ్మకం అన్నమాట. సార్ ఈ ఆడిషన్ ఈ కాన్సెప్ట్లో సెట్ చేసింది మీరేనా సార్? యా. మంచిది సార్. సంతోషం సార్. ఈసారి మీ సినిమాకి ఒకవేళ ఆడిషన్కి నేనే వచ్చాను అనుకోండి సార్, క్వశ్చన్ పేపర్ లీక్ చేయండి సార్. కాదు, చాలా మంది వచ్చి పేపర్ తీసుకుని పరారు. కొంతమంది 1 week టైం తీసుకుని అప్పటికి రాక. ఎందుకు సార్ అలా భయపెట్టేశారు పాపం? బికాస్ దట్ వాజ్ యువర్ యాక్చువల్, అంటే అప్పుడు కన్విన్స్ చేయగలిగితే ఇంకా లీడర్ క్వాలిటీస్ అన్నీ వాళ్ళకి ఉన్నాయి అన్నది మీ నమ్మకం, మీ ఇంట్యూషన్, మీ గట్ ఫీల్. అవునా, వండర్ఫుల్. ఆ టెస్ట్ పాస్ అయింది మన రాకేష్ గారా? అవునవును. సూపర్ అసలు. యాక్చువల్లీ అండి, రాజమౌళి గారితో, అందరినీ డైరెక్ట్ చేసే రాజమౌళి గారితో మీరు మజ్ను సినిమాలో ఆయన మీద మీరు షార్ట్ చెప్పేటప్పుడు వాట్ వాజ్ యర్ యాక్చువల్ ఫీలింగ్ సార్? చెప్పండి. అంటే భయం వేసిందా అని నేను అడగలేను, బట్ ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా. ఏమో, నాకు చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ డే షూట్ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారా అని నేను అడగట్లేదు. ఇలా నాకు యాక్చువల్లీ మేబీ నేను అంటే ఆన్ ద స్పాట్ పెద్ద ఫీల్ అవునేమో. మేబీ తర్వాత నేనేంటంటే అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే పర్సన్ కాదు కాబట్టి నేను ఆ స్పాట్లో ఏం ఫీల్ అవ్వలేదు. అంటే మిగతా సీన్లు అలా చేసాము, రాజమౌళి గారితో చేస్తున్నాం కాబట్టి చిన్న జాయ్ ఉంది. సో అంతవరకు ఓకే, టెన్షన్ అలా ఏం లేవు. అవునులేండి సార్, మీ ఆడిషన్ రోజు వచ్చిన యాక్టర్స్ వాళ్ళు పడ్డ టెన్షన్తో పోల్చుకుంటే ఈ టెన్షన్ ఏముందంటారా? అక్కడ ఎగ్జైట్మెంట్ అంటే బాహుబలి సెట్కి వెళ్ళాము, ఓ పక్కన వాళ్ళ గుర్రాలన్నీ వాడుతున్నాము, ఈ పక్కన నాని ఉంటాడు, ఇంకో పక్కన ఆయన ఉంటారు. సో ఎప్పటికి ఏంటంటే మధ్యాహ్నం లోపల షూట్ అయిపోవాలి, ఫాస్ట్గా చేయాలి. ఈ ప్రెజర్ ఉంది. మధ్యాహ్నం నుంచి వాళ్ళు వేరే పనులు ఉంటాయి, మనకి హాఫ్ డేనే ఉంది. సో ఫాస్ట్గా ఎలా చేయాలి, అంతా రెడీ అవుతుందా, ఎప్పుడు హర్రీలో ఉంటుంది తప్ప అక్కడ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బాహుబలి సెట్లో చేస్తున్నాం, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది తప్ప ఎక్కువ ఆలోచించడానికి కూడా అంత టైం కూడా లేదంటారు, మూడు ఉండదు. పర్ఫెక్ట్ సార్. సార్ బేసికల్గా జితేందర్ రెడ్డి సినిమా మేబీ హిస్టరీలో ఒక పొలిటికల్ పార్టీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఫిలిం, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్ ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని లేపిన సినిమా ఏదన్నా చరిత్రలో ఉంది అంటే దట్ వుడ్ బి జితేందర్ రెడ్డి. మేబీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ, బీజేపీ ఇంతలాగా ప్రమోట్ చేసిన ఫిలిం వేరేదేమి నాకైతే చూసినట్టు గుర్తు రావట్లేదు. బట్ అంత పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ అయితే అది బ్రేక్ త్రూ మీ సినిమా ద్వారానే జరిగింది అని నేను ఫీల్ అవుతున్నాను. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే ఇందులో బీజేపీ కన్నా ఇందులో బీజేపీ అనేది ఎక్కడ ఉండదు. కాకపోతే ఇందులో ఏముందంటే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఉన్నాయి. సో అవి కూడా బీజేపీకి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కదా. సో ఆ విధంగా ఐడియాలజీ సేమ్ అందరిది, కానీ దీనివల్ల పొలిటికల్ బెనిఫిట్స్ ఏం లేవు అన్నమాట. బేసిక్గా ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ప్రోపగండా కోసం అలా ఏం లేదు. సో జితేందర్ రెడ్డి గారి బ్రదర్ రవీందర్ రెడ్డి గారు దీనికి ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయనది ఏంటంటే ఆయన వాళ్ళ బ్రదరు ఆయన ఐడియాలజీ కోసం నక్సల్స్కి ఎగైనెస్ట్గా పోరాడి ప్రాణం కూడా ఇచ్చేసాడు. సో చనిపోతాడని తెలిసి కూడా ఆయన అందులోకి వెళ్ళాడు. సో ఆయన ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే, ఈవెన్ ఏబీవీపీలో ఇప్పుడు కూడా ఏ మీటింగ్ జరిగినా కూడా జితేందర్ రెడ్డి ఫోటో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడున్నా కూడా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో తిరిగినప్పుడు కూడా ఊర్లో గోల్డెన్ మెండ కూడా రామన్న గోపన్న జితేందర్ రెడ్డి జిత్తన్న అని చెప్పి స్లోగన్స్ అవి రాసుంటాయి. సో ఇప్పుడు కూడా వాళ్ళందరికీ ఈ ముగ్గురు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళందరినీ ఈయన ఇన్స్పైర్ చేస్తున్నాడు ఇప్పటికి. సో ఆయన ఏంటంటే అది చాలా తక్కువ మందికి తెలుసు. జితేందర్ రెడ్డి, రామన్న గోపన్న అంటారు కానీ అసలు వాళ్ళు ఏం చేశారో తెలియదు జనాలకి. అదే సినిమా రూపంగా ఎమోషనల్గా చెప్తే కనుక అందరికీ రీచ్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారన్నది అందరికీ వెళ్ళి చెప్పలేము. సో ఒక సినిమాగా చేస్తే కనుక బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం తప్ప పొలిటికల్ బెనిఫిట్స్ కోసమో లేకపోతే ఎలక్షన్స్ కోసం చేసింది కాదన్నమాట. ఆ దృష్టిలో నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఆటోబయోగ్రఫీ చేయమన్నారు, వాళ్ళు పొలిటికల్గా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ సినిమా వాళ్ళకి ప్రోపగాండా కింద హెల్ప్ అవుతుంది, మీరు సినిమా చేయాలంటే మనకేం అవసరం, వాళ్ళ సినిమాలు చేసి వాళ్ళు వెరిఫై చేసి మన కెరియర్లు పక్కన పెట్టి వాళ్ళ కోసం మనం ఎందుకు చేస్తాం. సో నాకేంటంటే ఎమోషనల్గా ఆయన అంత మంచి మనిషి, వాళ్ళ బ్రదర్ కూడా చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్, అసలు పొలిటీషియన్స్లానే ఉండరు వీళ్ళు, చాలా సింపుల్గా ఉంటారు. సో వీళ్ళందరినీ కలిసి నేను అక్కడికి కూడా
ఈయన చెప్పింది కూడా నమ్మకుండా నేను మళ్ళీ జగిత్యాల వెళ్ళి వాళ్ళ తెలిసిన వాళ్ళందరినీ ఎవరైతే జితేందర్ రెడ్డితో టైం స్పెండ్ చేశారో ఆయనతో పాటు జర్నీ చేశారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ద్వారా కూడా రకరకాల ఇన్సిడెంట్స్లోంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత డిసైడ్ అయ్యామాట. వాళ్ళందరూ కూడా ఆయన మీద ఇప్పటికీ అంతే ప్రేమ ఉంది, ఆయన ఇప్పటికీ మిస్ అవుతున్నారు ఆయన్ని, అంత గ్రేట్ పర్సన్ మిస్ అయ్యామని చెప్పి. సో అంతా విన్న తర్వాత అప్పుడు నేను ఇది చాలా నిజాయితీగా చేస్తున్నారు ఈ ఎఫర్ట్ అని చెప్పి నేను ఫీల్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేశాను. సో ఆ మొత్తం అప్రోచ్లో ఆ ఆనెస్టీ, ఆ ట్రస్ట్ మీరు చూశారు కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. కానీ విరించి వర్మకి యాజ్ సచ్గా పొలిటికల్ ఇంటర్వెన్షన్ కానీ, పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ, బీజేపీ మీద స్పెషల్ ఫోకస్ కానీ అట్లా ఏమీ లేదు. అమ్మయ్య, నా నెక్స్ట్ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసారు సార్ మీరు చాలా క్లియర్గా. అందుకనే దాంతోనే కంక్లూడ్ చేశాను. సరే సార్, ఇంకా మీ గురించి వెళ్దాము. మీ సినిమాలు, పాత ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడితే సమ్వేర్ అరౌండ్ 2013లో ఉయ్యాల జంపాల, 2016లో మజ్ను, అండ్ నవ్ ఇట్ ఇస్ 2024. 8 years అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు విరించి గారు. ఏమైపోయారు సార్ మీరు? అసలు ఏం జరిగింది 8 ఏళ్లలో? ఈ ఇంటర్వ్యూలో ఒక 25 ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు రీసెంట్. ఇదే క్వశ్చన్ గురించి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య, నేను కనీసం మధ్యలో మొదలు పెట్టారు. సో అందువల్ల కొద్దిగా హ్యాపీ. అంటే ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అన్నది ఒక కామన్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ సార్. బట్ ఒక క్రియేటివ్ పర్సన్ అంటారు కదా, తిరిగే కాలు మాట్లాడే నోరు సైలెంట్ గా ఉండదు. అండ్ సో యాజ్ క్రియేటివ్ బ్రెయిన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎక్కడో ఒకటి క్రియేటివిటీ పాపప్ అవుతూనే ఉంటుంది. ఒక క్రియేటివ్ థాట్ రావడానికి 8 ఏళ్ళు అయితే పట్టదు. బట్ ఒక బ్రేక్ తీసుకున్నారు అంటే దేర్ షుడ్ బి. యాక్చువల్లీ బ్రేక్ తీసుకోలేదు, ఇప్పుడు నేను కంటిన్యూస్గా ట్రయల్ చేస్తూనే ఉన్నా, అవి మెటీరియల్ అవ్వలేదు అన్నమాట. సో మీకు డీటెయిల్గా చెప్తే కానీ తెలియదు యాక్చువల్లీ. చెప్పండి సార్, తెలియాలి మాకు తెలియాలి. సో కళ్యాణ్ రామ్ గారితో చేయాలి ఫస్ట్. అదేమో ఒక అగ్రికల్చర్ బేస్డ్ సబ్జెక్ట్ మాట అది. సో అది అంతా అనుకున్నాము, అది ఒక ఓకే అనుకుని 2 ప్రొడక్షన్ హౌస్లు మారి షూటింగ్ వెళ్ళేసరికి ఒక 1.5 year అలా అయిపోయింది. ఆల్మోస్ట్ 2 years అయిపోయిందేమో. సో షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మహర్షి రిలీజ్ అయింది, ఇది పక్కకి వెళ్ళింది. సో దాని తర్వాత ఒక రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్. సో నేనేంటంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసేసుకుని మల్టిపుల్ హీరోస్కి అప్రోచ్ అయిపోయి అంత స్పీడ్లో నేను లేనమాట. ముందు నుంచి ఏంటంటే ఉయ్యాల జంపాలు అయింది, కూర్చుని కథ రాసుకోవటం, మళ్ళీ ఇంకోటి చేయటం అలా ఉన్నా కదా. సో అది అయ్యేసరికి మళ్ళీ ఇంకో కథ రాద్దాం సరే అని చెప్పి అది పక్కన పెట్టి ఇంకోటి రాసుకుని అది అప్రోచ్ చేసేసరికి ఒక హీరో రామ్ చేద్దాం అన్నారు. సో అది వెళ్దాం అనుకునే లోపల అలవైకుంఠపురం షూటింగ్లో ఉంది, అది రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్ అన్నారు. మళ్ళీ ఇదే తగిలింది అబ్బా అని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తే అది రిలేటెడే కానీ టోటల్ డిఫరెంట్ స్టోరీస్. కాకపోతే రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్ ఒకటే, కాన్సెప్ట్ పరంగా ఉంటుంది తప్ప సబ్జెక్టు క్యారెక్టర్స్ అన్నీ వేరే ఉంటాయి. కానీ అది సూపర్ హిట్ అయింది కదా, మళ్ళీ రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్ ఎందుకు అది మళ్ళీ పక్కకి వెళ్ళింది. తర్వాత ఒక వెబ్ సిరీస్ ఏదో అనుకున్నాము, అంతా అందులో క్రియేటివ్ ఫ్రీడమ్ లేదు, అది వదిలేసా. తర్వాత వేరే సినిమా ఒకటి చేయాలి, తర్వాత ఒక హారర్ ఒకటి చేయాలి, అవి కొద్దిగా పెద్ద బడ్జెట్లు అయినాయి, గబుక్కునే యాక్టర్స్ దొరకట్లేదు, ఇలా రకరకాల రీజన్స్ వల్ల డిలే అయింది. మధ్యలో కరోనా, అలా తెలియకుండానే ఒక 1 year అని అనుకుంటానే ఒక 6 years అయిపోయింది. జితేందర్ రెడ్డికి ఒక 2 years అయిపోయింది ఇప్పుడు. బట్ బేసికల్గా సినిమానే ఇదే నా లైఫ్, నా ప్రొఫెషన్ ఇందులోనే ఉంటుంది అని అనుకున్నప్పుడు 8 years సస్టైన్ అవ్వడం ఎట్లా జరిగింది సార్? అది ఏ రీజన్ వల్ల అయినా కానివ్వచ్చు, ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కలేదు. ఈ టైంలో గురించి లైఫ్ ఎట్లా జరిగింది? హౌ డిడ్ యూ సస్టైన్ ది జర్నీ? నాకేంటంటే భయం అనేది లేదండి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ జరుగుతుంది. మన దగ్గర మంచి స్టోరీస్ ఉన్నాయి కదా, మనం ఎవరిని నమ్ముకోలేదు ఇండస్ట్రీలో, స్టోరీని మాత్రమే నమ్ముకున్నాం. ఈ స్టోరీ కాకపోతే ఇంకో స్టోరీ, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది. సో ఆ నమ్మకం ఉంది. సో ప్లెజెంట్గానే ఉంది. మా ఇంట్లో ఏంటంటే పెద్ద ప్రెజరే ఉండదు, మా వైఫ్ కానీ పేరెంట్స్ కానీ. సో అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు, మా సిస్టర్స్ కానీ. సో అందువల్ల ఎక్కడ ప్రెజర్ లేదు, సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇండస్ట్రీ కన్నా బయట ఎక్కువ సపోర్ట్ ఉంది. సో దానివల్ల నాకు పెద్ద టెన్షన్ లేదు, ఎప్పటికప్పుడు అవుతుందిలే అన్న దాంట్లో ఎప్పుడు ఉండేలా కూల్గా ఉన్నా అంతే. ఎలా ఉంటారు సార్ అసలు అంత కూల్గా? మీరు మాట్లాడుతుంటే కూడా ఏదైనా ఒక బ్లాస్టింగ్ న్యూస్ వస్తుందేమో అని చూస్తున్నా కానీ చాలా కూల్గా, చాలా హాయిగా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ. సో స్ట్రెస్ బ్యాలెన్స్ చేసే టెక్నిక్స్ మిమ్మల్ని అడిగితే చక్కగా చెప్తారేమో, అసలు మీకు స్ట్రెస్ ఏ ఉండదేమో. ఇళయరాజా పాటలు, మంచి బుక్స్ చదవటం, మంచి మూవీస్ చూడటం, ఇంకా ఫ్యామిలీ, అంతే.
ఉంటారు సార్, స్ట్రెస్ లేని వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. నాకు అసలు మీకు స్ట్రెస్సే ఉండదా సార్ అసలు లైఫ్లో? చిన్న చిన్న ఎప్పుడన్నా జితేందర్ రెడ్డి రిలీజ్ ముందే కొద్దిగా అసలు చూస్తారా సినిమా చూడరా జనాలు అసలు అనుకున్నాం కదా ఎంతవరకు అంటే ఇది ఏంటంటే రెగ్యులర్ కంటెంట్ కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉండేవి. అది అసలు చూస్తారో చూడరా అనేది ఒక చిన్న టెన్షన్ ఉంది. టెన్షన్ కన్నా అసలు అంటే నేను మూడ్ ఎలా ఉంటుందో జనాలు చెప్పలేము ఇప్పుడు. ఇది అయితే హిట్ అయిపోవచ్చేమో, అవ్వకపోతే అసలు పట్టించుకోరేమో, రెండు అవ్వచ్చు అనేది మాత్రం తెలుసు నాకు. కానీ ఏదో ఎక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ అనే దాంట్లో ఉన్నమాట. అలాగే ఉయ్యాల జంపాలకు కూడా ఏమో మనం చేయగలిగింది చేసాం, ఇంకా మన చేతుల్లో ఉన్న వరకు చేసాం, ఇంకా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంప్రెస్ చేయడం కోసం కాదు, ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం సినిమా చేయాలి, అంతవరకు చేసాం. ఈవెన్ మజ్నుకు కూడా, మజ్నుకి ఇంకా బాగా ఆడుతుంది అనుకున్నా, అది ఆడింది కానీ ఇంకా సూపర్ సెన్సేషనల్ అనుకున్నాను. కానీ అప్పట్లో నాని గారు మీకు ఇచ్చిన కామెంట్ ఉన్న వాళ్ళల్లో వన్ అమంగ్ వెరీ ఫ్యూ బెస్ట్ టెక్నీషియన్స్ ఎవర్ విరించి అని చెప్పారు. అంటే నిజంగానే మీరు చేసిన సినిమాలు ఆ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చాయి మీకు, బట్ ఆ గ్రాఫ్ అక్కడి నుంచి ఇంకా అసెండ్ అవ్వాలి, కానీ ఐదర్ ఇట్ వాజ్ స్టాటిక్ ఆర్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ లోస్ అన్ని చూసి ఈ 8 years తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాస్ట్తో వస్తారేమో అని అనుకుంటే ఇట్ వాజ్ జితేందర్ రెడ్డి. స్టోరీ వైజ్, కంటెంట్ వైజ్, ఎమోషనల్ వైజ్ కనెక్ట్ అయినా సరే ఎక్కడో ఉండాల్సిన విరించి వర్మ కదా అన్న ఫీలింగ్ ఇంకా వెళితే మాకు అనిపిస్తోంది. వుడ్ యూ డోంట్ ఎకో ఇట్ విత్ ఇట్? అంటే మీరు మూవీ చూస్తే మీరు అలా ఫీల్ అవరేమో అనుకుంటున్నా. జితేందర్ రెడ్డి సినిమా చూస్తే నేను ఎమోషనల్గా, ఇది ఎంత పెద్ద ఎమోషన్, ఇది ఏదైనా మూవీ అంటే ఎమోషనే కదా, నేను బాగా ఎక్స్ప్రెస్ చేయగలను కదా అనే దాంట్లో చూసే తప్ప పెద్ద హీరో లేడు కదా, లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్ కాదు కదా, ఆ టైప్లో నేను ఆలోచించలేదు అనమాట. సో ఆ విధంగా చూస్తే ఇది కూడా మంచి ఎమోషనల్ మూవీ. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు రిజల్ట్ బట్టి, లేకపోతే ఇది ఆడలేదు, లేకపోతే అనుకున్నంత ఆడలేదు, సో ఇదే వేరే వాళ్ళతో చేస్తే బాగుంటుంది, కంపారిజన్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయండి. సో అయితే ఒకలా కంపేర్ చేస్తారు, అవకపోతే ఒకలా కంపేర్ చేస్తారు, ఇవన్నీ తర్వాత జరిగేవి కదా. సో తర్వాత జరిగే వాటి గురించి పట్టించుకోకూడదు, మనం జెన్యున్గా ఫీల్ అయిన చేసామో లేదా అంతే. సో మొత్తానికి జితేందర్ రెడ్డి సినిమా గురించి మీరు 100% సాటిస్ఫైడ్, 100% కంటెంటెడ్, అండ్ యాజ్ అ డైరెక్టర్ యువర్ థర్స్ట్ was fully satisfied. Fully satisfied. I am very much happy. Whatever the appreciation I am receiving, I am so much content about this. అదే సార్ మీ గ్లోకి కారణం ఇప్పుడు. గ్లోకి కారణం అంటున్నా సార్. ఉయ్యాల జంపాల సినిమా నాగార్జున గారు ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా మీకు కష్టం అనిపించలేదా సార్? అంటే బీయింగ్ అ ఫ్రెషర్ దట్ టైం, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు తీసుకుంటున్నారు, చేస్తున్నారు అని అంటే నాగార్జున గారికి ఏదో ఒక క్వాలిటీ మీలో చూసి కాన్ఫిడెన్స్ ఉండబట్టే మీకు ఇచ్చారు. సో హౌ వాజ్ దట్ లింక్ బిట్వీన్ యూ అండ్ సార్ అండి? నాగార్జున గారి గురించి చెప్పాలి అని అంటే ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో మాకు చెప్పండి. అదే యాక్చువల్లీ స్టోరీ విన్నారు, స్టోరీ విని చాలా బాగా నచ్చింది ఆయనకి. సో ఎవరికి వెళ్దామండి అని అడిగితే కొత్త వాళ్ళతో వెళ్దాము, ఇంత ఫ్రెష్గా ఉంది కదా, కొద్దిగా ఫ్రెష్ ఫేసెస్ అయితే కనుక చాలా బాగుంటుందని చెప్పి ఆయన అన్నారు. ముందుది రామ్మోహన్ గారు స్టోరీని ఆయనకి చెప్తే ఆయన నచ్చి నాగార్జున గారి దగ్గర తీసుకెళ్ళి ఇద్దరు టీమప్ అయ్యారన్నమాట. సో నాగార్జున గారు ఆల్రెడీ ఇదొకటే కదా, అంతకుముందు చాలా సినిమాలు ఆయన కొత్త వాళ్ళతో, ఆయన హీరోగా యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ బ్యానర్లో కూడా, అన్నపూర్ణ బ్యానర్లో కూడా కొత్త వాళ్ళతో వాళ్ళు డైరెక్షన్ కొత్త వాళ్ళు, ఈయన యాక్టర్ కాకపోయినా కూడా చేశారు కదా. సో ఆయన బిలీవ్ చేస్తారు, ఒకరికి ఒక ఛాన్స్ ఇస్తే కనుక వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు. ఆ విషయంలో ప్రాబ్లం లేదు. వెంటనే ఒప్పుకున్నారు ఆయన, లేకపోతే వెంటనే ఇట్ వాజంట్ హార్డ్ మీకు ఆయన కన్విన్స్ చేయడానికి? లేదు, అసలు ఇమీడియట్గా ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఆడిషన్స్ అయిపోయాక సెలెక్టెడ్ వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ అని చెప్తే బాగున్నారు అన్నారు. సో నెక్స్ట్ ఇంకా షూట్కి వెళ్ళాం. వండర్ఫుల్. ఈ ఇండస్ట్రీలో సార్, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్న సినిమాల్ని ఎందుకు ప్రమోట్ చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారి స్టాండ్ కానీ, లేకపోతే బన్నీవాస్ గారు కానీ మొన్న మాట్లాడుతూ చిన్న సినిమాల్ని అసలు ఎందుకు ప్రమోట్ చేయాలి? ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి గోల్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఉండాలి, ఎవరి జర్నీ వాళ్ళదే అని మాట్లాడిన కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. అఫ్ కోర్స్ ఎవరి ఫైట్ వాళ్ళదే, ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసి ఒక హెల్పింగ్ హ్యాండ్ వేసి దాన్ని లిఫ్ట్ ఇవ్వడం అవసరమా? ఆర్ వాట్ ఈస్ యువర్ స్పెసిఫిక్ స్టాండ్ ఇన్ దిస్ మ్యాటర్ సార్? అంటే బేసిక్గా పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అనుకోండి, మన ఫ్రెండ్స్ అయినప్పుడు మనం వాళ్ళపైన డిపెండ్ అవుతాం. ఇలాంటి అకేషన్స్లో వాళ్ళు హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాము. అది జనరల్గా జరుగుతుంది, ఎనీ ఫీల్డ్ జరుగుతుంది. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కూడా ఎవరు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. సో అయినా కూడా
మనకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసుకోవడం అనేది ఇండస్ట్రీలో ఉంటే అది జరుగుతుంది. కానీ పర్టికులర్ ఈ మూవీకి వచ్చేసరికి ఏమైందంటే ఇది ఒక డిఫరెంట్ ఐడియాలజీ అవటం, అయితే ఎందుకు వచ్చింది ఇలాంటి వాటిల్లో ఇంక్లూడ్ అవటం అని వాళ్ళు ఏమన్నా అనుకుని ఉండొచ్చు, నాకు తెలియదు. సో మేబీ దానివల్ల ఏమన్నా ఎందుకులే అంటే ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సినిమానే కదా సార్. అప్లికేషన్ ఉన్నా కూడా ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా ఎందుకులే ఈ టైం స్కిప్ చేద్దామని ఏమన్నా అనుకున్నారేమో మరి. అంటే బేసిక్గా జనరల్గా ఏంటంటే వాళ్ళు నమ్ముకుని మనం సినిమా చేయలేదు కదా, మన సినిమా మనం చేసాము. సో వస్తే వచ్చారు లేకపోతే లేదు, అడిగితే హ్యాపీగా వస్తే వస్తారు, మనం ప్రెజర్ పెట్టలేము వాళ్ళని, ప్రెజర్ పెట్టే హక్కు మనకు లేదు. వాళ్ళు ఫ్రెండ్స్ అంటే ఏదైనా చేయాలన్న అవసరం వాళ్ళకి కూడా లేదు కదా, ఫ్రెండ్స్ అంటే కూడా ఒక లెవెల్ వరకు హెల్ప్ చేయగలరు. వాళ్ళకు కూడా బలవంత పెట్టి ఫ్రెండ్ కాబట్టి మేము చెప్పినట్టు చేయాలంటే అది కూడా ఫ్రెండ్షిప్ కాదు కదా. సో ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, మనం వాళ్ళని ప్రెజర్ పెట్టలేము. హ్యాపీగా మనం ఏదైతే అనుకున్నామో అది చేయడం కోసం మనం డిసైడ్ అయ్యాం కాబట్టి అది హ్యాపీగా ఎదరికి వెళ్ళే వరకు చూసుకోవాలి తప్ప. సార్ 1,00,000 ఎకరాలు లేదా ఒక 1000 కోట్లు, 1,00,000 కోట్లు, అన్ని కోట్ల ఎకరాల విశాలమైన మనసు సార్ మీది. ఇంకా అంతకన్నా మంచితనానికి ఇంకొక మారు పేరు, ఇంకొక పర్సానిఫికేషన్, ఇంత పాజిటివ్ యాంగిల్లో ఆలోచించే అంత ఏమంటారు అలాంటి మనుషుల్ని ప్రాబబుల్లీ చాలా తక్కువ కలుస్తూ ఉంటాం మనం. అండ్ వన్ అమంగ్ దెమ్ ఇస్ మీరని నాకు అనిపిస్తుంది. మరి అంతేం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఎనలైజ్ చేస్తే సింపుల్గా అంతే కదా అనిపిస్తుంది, అంతే తప్ప మంచి చెడు అంతలా ఆలోచించక్కర్లే ఇలాంటి విషయాలు అనిపిస్తుంది, చిన్న విషయాల్లో. అదేలేండి సార్, స్ట్రెస్ ఎందుకు ఉండదో నాకు ఇప్పుడు అర్థమైంది. బిఫోర్ వీ కంక్లూడ్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, దానికి ఎంత టైం ఉంటుంది మళ్ళీ, ఆర్ ఈ గ్యాప్ ఇలా కొనసాగకుండా ఇంకా షార్ట్ స్పాన్ లో ఏమైనా మీరు యాక్షన్ ప్లాన్స్ రెడీ చేసుకున్నారా? వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? ఉన్నాయి అందులో, మళ్ళీ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇదివరట్లాగా ఒక స్టోరీ తర్వాత ఒక స్టోరీ కాదు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ అందరికీ అప్రోచ్ అవుతున్నా. సో ఏది త్వరగా క్లిక్ అయ్యి ఎవరు గబుక్కున దొరికితే వాళ్ళతో చటుక్కున షూటింగ్ వెళ్ళిపోవాలి, అదే ప్లాన్. అదే ప్లాన్. ఇదివరకు అలా చేయలేదు. ఇదివరకు ఒక కథ రాసుకుని మెల్లగా వెళ్ళి అది చెప్పి, అది కాదంటే వేరే హీరోస్ చెప్పడానికి కొంత టైం పడుతుంది, చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ అది కరెక్షన్ చెప్పి మళ్ళీ అది వాళ్ళ డేట్స్ ఇచ్చి మనం వెయిట్ చేసి, పెద్ద హీరో అయితే మధ్యలో వాళ్ళు ఇంకోటి ఏదో వస్తే వాళ్ళు మళ్ళీ పక్కకి వెళ్ళి. అప్పట్లో మీరు పెద్దవాళ్లతోనే చేయాలనుకున్నారు అయితే. ఇప్పుడు అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ హీరోస్ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హీరోస్ కూడా ట్రై చేయొచ్చు. సో ఎవరు దొరుకుతారని తెలీదు. అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై లక్. డెఫినెట్లీ సార్. ఈ ర్యాట్ రేస్లో, ఇప్పుడున్న ఈ ప్రపంచం పరిగెత్తే ఈ ర్యాట్ రేస్లో, హెయిర్ అండ్ టాటాయిస్ స్టోరీలో నాకు మీరు టాటాయిస్ లాగా స్లోగా స్టెప్ చేస్తున్నా సరే డెఫినెట్లీ అల్టిమేట్ విక్టరీ ఆ టాటాయిస్దే కదా. సో మీరు కూడా అదే పొజిషన్లో ఒక విన్నింగ్ స్టేచర్లోనే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.